దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖ కాంతి మీద ప్రకాశింపజేయునుగాక. కీర్తన గ్రంథము 67వ అధ్యాయము 2వ వచనము. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనము. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనము. ఇంతతో ఈ పరిశుద్ధ వాక్యములు తండ్రి దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల దేవా, మీకే వందనాలు. దినదినము మమ్మలను కాచి కాపాడుతున్నందుకు మీకు స్తోత్రాలు, స్తుతులు. తండ్రి, ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారికి, వారి కుటుంబాలకు ఆశీర్వాదంనివ్వండి. తండ్రి, మేము చేయుచున్న పనులను, మా చుట్టూ ఉన్న పనివారును, పోలీసు వారిని, టీచర్స్ను, డాక్టర్స్ను, కార్మికులను అందరినీ ప్రేమతో కాపాడండి. వారికున్న బలహీనతలను తొలగించి బలంనివ్వండి. వారికి సంతోషంనివ్వండి. ఆర్థిక ఇబ్బందుల నుండి తొలగించండి. అందరినీ ఆనందముగా ఉంచి మీ రాజ్య సువార్తకై మీరు అక్కడ సమయంలో మేమంతా మేల్కొని మీ యందు మీ పరలోకముకు చేరటానికి మాకు అటువంటి ధన్యతను దయచేస్తారని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.